హైదరాబాద్ పాత బస్తీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించున్నారు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి. బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా అమిత్ షా పర్యటన ఉండబోతుంది. దీనికి సంబంధించి మన అప్డేట్స్ రిపోర్టర్ రాజు నాడు తెలుసుకుందాం. రాజు, చెప్పండి. శ్రీనివాస్, ఈ రోజు హైదరాబాద్ పాత బస్తీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించబోతా ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఆయన ఈ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం జరిగే ఈ యొక్క రోడ్ షోలో ముఖ్యంగా పాత బస్తీలో ఆయన రోడ్ షో కూడా ఉండబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ వర్గాలు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క రోడ్ షో ఏదైతే ఉందో లాల్ దర్వాజా మహంకాళి టెంపుల్లో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి కూడా చాలిబండ సుధా టాకీస్ వరకు అమిత్ షా రోడ్ షో కొనసాగనుంది. ఈ యొక్క రోడ్ షోలో పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా ఇతర రాష్ట్ర ముఖ్య నేతలు కూడా పాల్గొంటారని చెప్పేసి బీజేపీ పార్టీ నేతలు చెప్తారన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. హైదరాబాద్ స్థానంపై బీజేపీ అయితే అధిష్టానం ప్రత్యేకంగా ఒక ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి ఒక లెక్క అంటూ కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎంఐఎం పార్టీని ఓడిస్తాము, అసదుద్దీన్ ఈసారి ఇంటికి పంపిస్తామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అయితే కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి కూడా ప్రచారం వరకు కూడా బీజేపీ అయితే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవీలతకు మద్దతుగా ఇప్పటికే వివిధ కేంద్ర మంత్రులు కూడా ఓల్డ్ సిటీలో ప్రచారం కూడా చేయడం జరిగింది. ఈసారి అంటే ఈ రోజు అమిత్ షా కూడా రాబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి అసదుద్దీన్ ఓడించడమే టార్గెట్ గా బీజేపీ అయితే చూస్తా ఉంది అని చెప్పేసి కూడా మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే ఎక్కడైతే అమిత్ షా పర్యటన ఈ రోజు రోడ్ షో ఉందో అక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా సమీక్షిస్తా ఉన్నారు. ఇప్పటికే అమిత్ షా రోడ్ షో నిర్వహించే ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రోడ్ షో అనంతరం అమిత్ షా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్తున్నారు. అక్కడ రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో కూడా ఆయన సమావేశం కానున్నారు. ఈ యొక్క సమావేశం రాత్రి జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. 9:30 నుంచి 10 వరకు కూడా 10:30 వరకు కూడా ఈ యొక్క మీటింగ్ జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న సమయంలో ఖచ్చితంగా అంటే అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా పార్టీ శ్రేణులు కావచ్చు, అంటే ప్రచారంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, వ్యూహాత్మకంగా వ్యవహరించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ డబుల్ డిజిట్ స్థానాలు సాధించడమే బీజేపీ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా చెప్పే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలని చెప్పేసి కూడా వీటన్నిటిపై కూడా పార్టీ ముఖ్యులకు ఈ రోజు అమిత్ షా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. శ్రీనివాస్, అయితే మొత్తం మీద అమిత్ షా పర్యటన పట్ల బీజేపీ శ్రేణులు ఎలా ఉంటున్నారు? అలాగే మాధవీలత మనం చెప్పుకోవచ్చు గట్టి పోటీ ఇస్తోంది ఓవైసీకి. ఈ నేపథ్యంలో ఈ పర్యటన ఏ విధంగా ఆమెకు లాభించే అవకాశం ఉంది రాజు? ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ ఊహించిన దానికంటే ఎక్కువ కూడా అంటే ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం కొనసాగుతా ఉంది అని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానానికి పలు నివేదికలు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఆమెకు మద్దతుగా అగ్రనాయకులు, బీజేపీ అగ్రనాయకులు కూడా ఇట్లా ప్రచారం చేయడం వల్ల ఖచ్చితంగా గెలుపు అనేది సునాయాసం అవుతుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఏ పార్లమెంటు నియోజకవర్గాన్ని కూడా వదిలిపెట్టొద్దు, 17కు 17 నియోజకవర్గాల్లో గట్టిగా ప్రచారం చేయాలి, అట్లా అయితేనే ఖచ్చితంగా మెజారిటీ సీట్లు గెలుచుకుంటామని చెప్పేసి కూడా భావిస్తా ఉంది. ఇంకా శ్రేణులు, బీజేపీ శ్రేణులు ముఖ్యంగా అమిత్ షా విషయానికి వచ్చినట్లయితే అమిత్ షా ప్రచారం చేస్తే ఖచ్చితంగా ప్లస్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇటు బీజేపీ శ్రేణులు కూడా భావిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఏదైతే రోడ్ షో ఉందో సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు మొత్తం ఓల్డ్ సిటీలోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏవైతే ఉన్నారో మెజారిటీ ఓటర్లు అవన్నీ కూడా అంటే ఓట్లు, హిందూ ఓట్లన్నీ కూడా పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు భావిస్తా ఉన్నారు. ముస్లింలో ఉన్నటువంటి మహిళలు కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు ఖచ్చితంగా మొగ్గు చూపుతారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు కూడా భావిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత కూడా ఓల్డ్ సిటీలో చేసినటువంటి సామాజిక కార్యకలాపాలు కావచ్చు, ఇంతకు ముందు చేసిన సేవలు కావచ్చు, అవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇటు బీజేపీకి మద్దతు పలకపోతా ఉన్నారు అని చెప్పేసి బీజేపీ నేతలు భావిస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు నిర్వహించబోయే రోడ్ షో ఏదైతే ఉందో అమిత్ షా రోడ్ షో బీజేపీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రోడ్ షో ద్వారా ఖచ్చితంగా అంటే ఎంఐఎం కు అంటే ఒక ధీటుగా సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తా ఉంది. ఓల్డ్ సిటీ అంటే ఎంఐఎం అడ్డా కాదు, ఖచ్చితంగా బీజేపీ కూడా మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి చెప్పడానికి ఈ రోజు అయితే రోడ్ షో అయితే నిర్వహిస్తా ఉన్నారు. కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు అయితే అంటే అమిత్ షా రాక కోసం అయితే ఇప్పటికే ఎదురు చూస్తా ఉన్నారు, ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే రాజు, మొత్తం మీద గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది? మొత్తం మీద మాధవీలత
నిజంగానే ఓవైసీకి గట్టి పోటీ ఇస్తున్నారా? ఆ విధంగా బీజేపీ శ్రేణులు ముందుకు దూసుకెళ్తున్నారా? ప్రస్తుత పరిస్థితుల్లో అయితే పోటాపోటీగానే ఉంది ఓల్డ్ సిటీలో అని చెప్పి కూడా ఇటు సర్వేలు కావచ్చు, ఇటు నివేదికలు కావచ్చు, అదేవిధంగా వివిధ సర్వే రిపోర్ట్లు కానీ వస్తా ఉన్న పరిస్థితి అని చెప్పి ఉంది అని చెప్పేసి కూడా ఇరు పార్టీలు కూడా భావిస్తా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇటు ఎంఐఎం ఓవైసీ కావచ్చు, అదేవిధంగా ఇటు బీజేపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు ప్రధాన పార్టీలు కూడా ఇటు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ఇక ప్రచారానికి మిగిలింది కేవలం 10 రోజులు ఉన్నాయి కాబట్టి 10 రోజులు కూడా ఖచ్చితంగా ముమ్మరంగా ప్రచారం చేయాలి. ఏ ఒక్క రోజు కూడా వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క బస్తీ కవర్ అయ్యే విధంగా ప్రచారం ఉండాలని చెప్పేసి కూడా ఇటు బీజేపీ కావచ్చు, అటు ఎంఐఎం కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా ముఖ్యంగా కసరత్తు చేస్తా ఉన్నాయి. మిగిలిన పార్టీలు కూడా పోటీలో ఉన్నప్పటికీ అవి నామమాత్రంగానే పోటీలో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రధానంగా పోటీ జరిగేది ఈ రెండు పార్టీల మధ్య అని చెప్పేసి కూడా భావిస్తా ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా బీజేపీ ఖచ్చితంగా గెలుచుకోవాలనే ఆయన ఉద్దేశంతో ఖచ్చితంగా గెలుచుకుంటామని ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క అమిత్ షా టూర్ అయితే ఉందో ఖచ్చితంగా అది అంటే ఓట్లు పెరగడానికి కావచ్చు, విజయానికి కావచ్చు దోహదపడతా ఉంది అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు భావిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ రాజు.